Define and distinguish between tangible property and intangible property. Transfer of Property Act. So definition చూద్దాం. Tangible property అంటే physical assets that can be seen, touched and measured. అంటే చూడగలిగినవి, టచ్ చేయగలము, మెజర్ చేయగలము. అలాంటి వాటిని tangible properties అంటారు. అండ్ ఫిజికల్ ప్రెజెన్స్ అండ్ క్యాన్ బి మూవ్డ్ ఆర్ రిలొకేటెడ్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి చేంజ్ చేయగలం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ టాంజిబుల్ ప్రాపర్టీ ఆర్ real estate, vehicles, machinery, furniture, and other physical goods. Tangible property is often subject to property taxes. So, tangible property, property taxes. So, case law example, ఇది famous case law, important. Supreme Court of Louisiana addressed the classification, South Central Bell Telephone Company versus Sydney of Bethlehem. So, ఈ కేసు ఏంటంటే Supreme Court of Louisiana addressed the classification of computer software as tangible property. So, computer software కనపడదు కదా మన కంటికి, కానీ ఎలా అది tangible property అయింది అంటే the court held that, కోర్ట్ ఏం చెప్పిందంటే ఫిజికల్ రికార్డింగ్స్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఫిజికల్ రికార్డింగ్స్ ఎక్కడ ఉంటాయి, సిడీలో కానీ ఇంకో చోట కానీ ఫ్లాపీ యూస్ చేసేవారు కదా. ఫిజికల్ రికార్డింగ్స్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫిజికల్ వరల్డ్. సో అదొక టాంజిబుల్ పర్సనల్ ప్రాపర్టీ. సో ఈ కేసులో మనకి ఏం చెప్తుందంటే టాంజిబుల్ ప్రాపర్టీ is not limited to traditional physical goods, but also can include terms like items like software recorded on a physical medium. Okay, ఇది ఇంపార్టెంట్ కేసులో. Let's move on to intangible property. సో ఇంటాంజిబుల్ ప్రాపర్టీ అంటే టాంజిబుల్ అంటే ఫిజికల్ అని చెప్పాం కదా, ఇంటాంజిబుల్ అంటే నాన్ ఫిజికల్ అసెట్స్. ఎగ్జాంపుల్స్ పేటెంట్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైంటిస్ట్ ఏదైనా ఒక ప్రొడక్ట్ ని లేదా ఒక మెడిసిన్ కనుగొంటే ఆ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సైంటిస్ట్ ఉంటాయి. సో అలాంటి వాటిని ఇంటాంజిబుల్ ప్రాపర్టీస్ అంటాం. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్, గుడ్ విల్, stocks, bonds, and other financial instruments. Intangible properties is often more challenging to value and transfer. సో నాన్ ఫిజికల్ ఇన్ నేచర్ కాబట్టి వాటిని ఛాలెంజ్ చేయడం కూడా కష్టం, ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా లీగల్ వర్క్ అవసరం అవుతుంది. ఇంకోతే కేసులా, ఇది కూడా ఒక ఫేమస్ కేసులా బిట్వీన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే సాఫ్ట్వేర్ అనేది ఇంటాంజిబుల్ ప్రాపర్టీ కదా, సో సేల్స్ ట్యాక్స్ కిందకి ఎలా వస్తుంది అని ఒక అపీల్. అది అపీల్ కి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏమన్నారంటే సాఫ్ట్వేర్ కస్టమైజ్ చేసిన, నాన్ కస్టమైజ్ చేసిన కన్సిడర్ యాజ్ గూడ్స్, కుడ్ బి కన్సిడర్డ్ యాజ్ గూడ్స్ అని చెప్పేసి అన్నారు. సో సాఫ్ట్వేర్ ని గూడ్స్ కింద కన్సిడర్ చేయాలి ఇఫ్ యూ మెట్ సర్టన్ క్రైటీరియా, యూటిలిటీ అండ్ ఎబిలిటీ టు బి బాట్ అండ్ సోల్డ్. సో ఇప్పుడు ఈ జనరేషన్ లో మనం సాఫ్ట్వేర్ ని కొంటున్నాం, అమ్ముతున్నాం కాబట్టి దాన్ని కూడా గూడ్స్ కింద కన్సిడర్ చేయాలి అని సుప్రీం కోర్ట్ ఇక్కడ మెన్షన్ చేసింది. అండ్ యా, సో ఈ కేసు వల్ల మనకు అర్థమవుతుంది సాఫ్ట్వేర్ లాంటివి ఇంటాంజిబుల్ అసెట్స్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. నా క్వశ్చన్, బ్యాక్ టు క్వశ్చన్, డిస్టింగ్విషింగ్ అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ ప్రాపర్టీస్. ఇవి 5 మోడల్స్ కింద, 5 ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేసాం. ఫస్ట్ ది ఫిజికల్ ప్రెజెన్స్. టాంజిబుల్ ప్రాపర్టీ అంటే ఫిజికల్ ప్రెజెన్స్ ఉంటుంది, ఇంటాంజిబుల్ ప్రాపర్టీకి ఫిజికల్ ప్రెజెన్స్ ఉండదు, అదొక డిఫరెన్స్. అండ్ వాల్యుయేషన్ సెకండ్. టాంజిబుల్ ప్రాపర్టీ ఈజీ టు వాల్యూ, సో ఫిజికల్ నేచర్ కాబట్టి మనం వాల్యూ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంటాంజిబుల్ ప్రాపర్టీ సబ్జెక్టివ్ ఇన్ వాల్యుయేషన్, సో డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ కండిషన్స్, పొటెన్షియల్ ఫ్యూచర్ ఎర్నింగ్స్ బేస్ చేసుకుని మనం ఇంటాంజిబుల్ ప్రాపర్టీని వాల్యుయేషన్ చేయాలి. ట్రాన్స్ఫరబిలిటీ థర్డ్ వన్. టాంజిబుల్ ప్రాపర్టీ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్ త్రూ ఫిజికల్ డెలివరీ. సో నార్మల్ గా ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ ఇంకో పర్సన్ కి ఫిజికల్ డెలివరీతో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వేరస్ ఇంటాంజిబుల్
ప్రాపర్టీకి లీగల్ డాక్యుమెంటేషన్ కావాలి టు ట్రాన్స్ఫర్ ఓనర్షిప్. అండ్ ఫోర్త్ వన్ డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్. టాంజిబుల్ ప్రాపర్టీ కెన్ బి డెప్రిషియేటెడ్ ఓవర్ టైమ్. సో కొంతకాలానికి టాంజిబుల్ ప్రాపర్టీ వాల్యూ తగ్గొచ్చు, రిఫ్లెక్టింగ్ వేర్ అండ్ టైర్. ఇంటాంజిబుల్ ప్రాపర్టీకి amortized, reflecting the gradual consumption of its value. And finally, tax implication. The tangible ప్రాపర్టీకి ఇంటాంజిబుల్ ప్రాపర్టీకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో టాంజిబుల్ ప్రాపర్టీకి వచ్చేసరికి ప్రాపర్టీ ట్యాక్సెస్ సబ్జెక్టెడ్ టు ప్రాపర్టీ ట్యాక్సెస్. ఇంటాంజిబుల్ ప్రాపర్టీకి వచ్చేసరికి క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్, అదర్ స్పెసిఫిక్ ట్యాక్స్ ట్రీట్మెంట్స్ అప్లై అవుతాయి. సో ఈ 5 పాయింట్స్ ని మనం అర్థం చేసుకుంటే టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ ప్రాపర్టీకి డిఫరెన్సెస్ మనం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ.